ఒకసారి ఎలక్షన్లు వస్తాయి, ఎలక్షన్లు వచ్చినప్పుడు నాయకులను వెన్నుకుంటుంటాం. కనీసం నాయకుడికి దేశం మీద అభిమానం ఉందా, ఆ నాయకుడికి దేశం పట్ల అవగాహన ఉందా, ఆ నాయకుడికి సమాజంలో ఉన్నటువంటి సమస్యల పట్ల అవగాహన ఉందా, మనం ప్రశ్నించే పరిస్థితిలో లేము. కనీసం ఓటు వేయడానికి కూడా వెళ్లకుండా లాంగ్ వీకెండ్ కింద తీసుకునేటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. ఎలక్షన్ వచ్చింది అంటే లాంగ్ వీకెండ్ కింద, ఒక వెకేషన్ కింద కన్సిడర్ చేసేటువంటి సమాజంలో మనం ఇవాళ ఉంటుంది. ఇంత పెద్ద మెచ్యూర్డ్ అయినటువంటి 5వ నగరమైనటువంటి హైదరాబాద్ లో ఇవాళ ఓటింగ్ పర్సెంటేజ్ ఎంతయ్యా అంటే 42 నుంచి 45%. మిగతా 55 మంది ఎక్కడున్నారు అంటే వాళ్ళకి దేశం పట్ల ప్రేమ లేదు, దేశం పట్ల దేశభక్తి లేదు. సో ఒక ఎలక్షన్ వచ్చిందే మన సమాజానికి కావాల్సిన మంచి నాయకుడిని వెన్నుకోవడం కోసం. ఆ సమయంలో మనం చేయాల్సినటువంటి బాధ్యత ఏంటి? దేశభక్తే కదా. సో దాన్ని కూడా మనము ఇవాళ ఎక్సర్సైజ్ చేసేటువంటి పరిస్థితుల్లో మనం లేవు. సో ఇలా మనం చెప్పుకుంటే వెళ్తే మీరు అర్థం చేసుకోవాల్సింది, పొద్దుగాల లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఇవాళ 15th ఆగస్ట్ రోజు ఏదైతే ఈ దేశం పట్ల ప్రేమ, అభిమానము, బాధ్యతగా మనం ప్రవర్తిస్తామో అది 365 రోజులు మనం ప్రాక్టీస్ చేసిన రోజే ఈ సమాజం బాగుపడుతుంది, దేశం ముందుకెళ్తుంది అని చెప్పి నేను భావిస్తున్నాను.